పావడ దుంగిలిస్తే 10 రూపాయలు పోతాళ్ళని ఆయన నోటుకుండా పావడ మనకు ఖర్చు పెడితే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వద్దయ్యని కూడా అందుకని అందరి చేత పెట్టించుకోడు ఆయన అన్ని విధాల మనసులు ఆయనకు ఉంటేనే పెట్టించుకుంటాడు. ఉండిపాటు కూడా ఏముంది, గుణం లేని ధనం అది. గుణం లేని దేవుడి కైంకర్యానికి మంచి కార్యాలకు ఉపయోగపడ్డ ధనము, గుణం కలిగిన ధనము, ధర్మాచరణతో కలిగిన ధనం అని శాస్త్రం ఏదో చెప్తుంది. దేనికి ఉపయోగపడదు ఇంకొక మాట కూడా నిండి ఆయన అయ్యా సాటి మనిషికి ఉపయోగపడకుండా ఉండే మనిషి భూమి మీద ఉన్నా కూడా చచ్చిన దాంతో సమానమే కదండి. ఆయన నోటుకుండా స్వయంగా అనండి నోటుకుండా అనండి. కాబట్టి అందుకనేసి లక్ష్మీనాయుడు చాలా గెట్టోడు. ఆయన గురించి ఆయన మొదటానికి తెలుసు నాకు. అంటే ఈ గుడి మనకి యాండిపోయి కాకముందు కూడా నానెత్తిరే పెట్టేది. అయినా ఖచ్చితంగా మద్రాసు సంఖ్య తీసుకొని పుస్తకం తీసుకొని గోపాలయం తీసుకొని వచ్చి నువ్వు వస్తావా రావని నా మీదకి మొండికి వచ్చేది. పైపించి మళ్ళీ నాకు తినేది నేను ఇతరే పడద్దని చెప్పేవు. తలకంతో నిజమైన ప్రేమతో చేసాడు కాబట్టి దీనికి మళ్ళీ ఇంత వైభోగం వచ్చింది. ఏదో చేసినామని ఏడ్చినామని దండం పెట్టినామని కడుపులో లేకుండా దండం పెట్టినా పైన ఆత్మలో లేకుండా దండం పెట్టే దండాలు కావాలి. అందుకని మనసులో కలిగి పెట్టిన దండము దేవుడికి చెందుతుంది. పైకి పెట్టే నమస్కారం తిరస్కారం దేవుడు తీసుకుంటుంది. మనస్కారం సంస్కారం మనసులో కలిగి పెట్టిన నమస్కారం, సంస్కారంతో కూడుకున్న నమస్కారం, సంస్కారంతో కూడుకున్న నమస్కారం దేవుడికి చెందుతుంది. అందుకని పైకి పెట్టే నమస్కారము తిరస్కారం, మనసులో పెట్టే నమస్కారం సంస్కారం, సంస్కారం అసంకారం, అసంకారం ఓంకారం, ఓంకారం నిరాకారం, నిరాకారం ప్రణవాకారం, ప్రణవాకారం పరిపూర్ణాకారం అని చెప్పారు. పరిపూర్ణ స్థితికి వస్తుంది. అందుట్లో స్వామి అందరికీ సమానమే. స్వామి కొంతమందికి చేస్తాడు, కొంతమందికి చేయలేని కూడా క్వశ్చన్ వేయవచ్చు. ఎందుకు చేయరంటే ఆయనకి పనికి వచ్చే గుణాలు లేకొచ్చినప్పుడే ఆయన చూసేది. ఆ మాటను అడిగిన వెంకయ్య స్వామి శరీరం చూడేటప్పుడు స్వామి కొంతమంది గబాను సాయపడుతుంటారే అమ్మాయికి ఎదురా మైకా గబాన్ సాయపడుతుంటారే, కొంతమంది గబాన్ సాయపడటం లేదని అడిగాను. రాయిని అడిగాను వెంకయ్య స్వామిని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పింది, అయ్యా వాళ్ళు ఉండేదాన్ని బట్టే కదా మనం వాళ్ళు ఉండేదాన్ని బట్టే అవసరం నిమిత్తం భక్తి కూడా పనిచేయదని కొంచెం సేపు చేస్తుంది. శాశ్వతంగా ఎప్పటికి గుర్తు కష్టంలో కష్టాలు దేవుడు ఎప్పుడు పెడతాడా, దేవుడు పెట్టాడు. అది ప్రారంభం. దేవుడికి ఏం సంబంధం లేదు కష్టాలు. అది గుర్తు పెట్టుకోవాలా. ప్రారంభం అంటే వెంకయ్య స్వామి ముదిగేట్లు చెప్పిండు. ప్రారంభ సంచితం నాయన 100కి మనం నమ్ముకున్నందుకు 90 వంతులు తీసేస్తే 10 వంతులే మనోళ్ళు అనుగ్రహించలేక సతమతం అవుతుండే. 100కి గురువుని నమ్మినందుకు 90 వంతులు తీసేస్తాడంట. 10 వంతులైన అనుగ్రహించుకుంటే పయ్యోడు కాగితం వీరయ్యానండి ఆయన నోటికుండా. కాబట్టి అది భగవంతుడికి సౌందమే కాదు. ఏదైనా శరీర కర్మ అంటే ప్రారంభం తప్పదు. ఇంకా ఇష్టం మాకోళ్ళ పట్టుకుపోయినాయి. 27 సంవత్సరాలు ఆయన డోలీలో మోషన్లు. ఎన్ని సంవత్సరాల? 27 సంవత్సరాలు. ఆఖరాకి తలుపు సుందరరారెడ్డి ఆయన తాటి మట్ల మంది చేస్తుంటే బండి చేయించాడు, చిన్న గాళ్ళ బండి. ఆ బండి ఇప్పటికి కూడా ఉంది వరంగూడలో. అయితే 27 సంవత్సరాలు ఆయన మోస్తుంటే స్వామి మీరు మండేస్తే ఎంతలా డబ్బులైనా పోతుండయి, ఎంత పరిస్థితి అయినా బాగా అవుతుంది కదా, మీ కాళ్ళకి ఏమన్నా వైద్యుని చెప్పండి, మేము పుస్తులు సములు పోస్తామని అడిగాను. ఆయన కస్తూరు అనుకుని అంటాడు. అందరూ అడిగితే అయ్యా పోయిన జన్మలో మాట్లాడకూడదు చెప్పి శివులు చెప్పుకోవాలి. శాస్త్రం ఏం చెప్పిందంటే భగవంతుని గురించి చెప్పేటప్పుడు, పూజ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు అటప్పుడు ఎవరైనా కూడా పరశబ్దం చేయకూడదని చెప్పింది. ఆ శబ్దం వస్తే ఈ శబ్దానికి ఆటంకం కలిగిస్తుంది. దానికి కూడా వెంకయ్య స్వామి చెప్పిండు. యోగం అంటే సంపూర్ణంగా చేయటమే కదా అయ్యానండి. కూర చేసే వాళ్ళు అయినా కూడా కూర చేసేది కూడా దాని మీద మనసు పెట్టి చేయమని ఆయన చెప్పింది. పూజ చేసేటప్పుడు కూడా ఆ పూజ మీద మనసు పెట్టి చేయమని చెప్పింది ఆయన. కసువు చిమ్మేటప్పుడు కూడా కసువు కూడా శుభ్రంగా చిమ్ముతుండవా లేదా అని పరిశోధన చేసి చేయమని చెప్పిండు ఆయన. ఇక్కడ తుడిచేదానికి కూడా మనం తుడిచింది శుభ్రతగా ఉందా లేదా, మనం చేసిన పని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని చేయమని చెప్పింది ఆయన. తర్వాత
ఏదైనా కూడా యోగం అంటే సంపూర్ణంగా చేయటం. సంపూర్ణం అంటే ఏంటంటే నువ్వు ముందు ఏంటంటే పని ఎట్ట చేయాల్సింది, ఏ విధంగా చేయాల్సింది, దానికి సంబంధించిన పరిస్థితి అంతా తెలుసుకొని చేయమని ఆయన చెప్పిన మాట. అంతేగాని పొద్దున్న చేసినా మధ్యాహ్నం చేసినా నీ భజన చదువులు కట్టు చేసినా భజన అంటే భజన చేస్తే భావన ఉండాలి. భావన లేని భజన పనికి రాదు. పైకి అంతరంగమున అపరాధమును చేసి మంచి వాడి వలె మంజుడుంటే ఇతరులు ఎదుగుకున్న ఈశ్వరుడు ఎదుగుడా ఈశ్వరాభిరామ అంతర్గతం దేవుడి అంతర్గత నమస్కారం దేవుడు తీసుకుంటాడు. అంతే కదా. పైకి మనిషి కనుక నమస్కారం అండి, నమస్కారం అంటే వచ్చింది లోగా ఏముండదు. కాబట్టి ఆ నమస్కారాలు ఆయనకి చెల్లవు. అందుకని ఓయమ్మ ఎన్నో రకాల పువ్వులు చెప్పిండ్రు, ఎన్నో వనంతరాలు కూడా చెప్పిండ్రు స్వామికి. ఇవన్నీ కూడా వేయాలని అన్ని మనం వేయబడిలే. పూజకి ఒక్క పువ్వేనని చెప్పిండు వెంకయ్య స్వామి. పూజకి ఒక్క పువ్వేనని చెప్పిండు. ఏ పువ్వు అది? మనసు అనే పువ్వు అక్కడ పెడితేనే దేవుడికి చెల్లుబాటు అవుతుంది చెప్పి. ఆ తర్వాత హృదయపూర్వకమైన నమస్కారం, ఒక్క నమస్కారం చనిపోతాళ్ళయ్యానండి వెంకయ్య స్వామి. మళ్ళా ఒక్క ప్రదక్షిణ కూడా చనిపోతాళ్ళయ్యానండి. ఒక ప్రదక్షిణ ఎట్ట ప్రదక్షిణ ఏమి లేకుండా నిశ్చలంగా నిరోమయంగా మనసును అన్ని మనసును కంట్రోల్లో పెట్టేసుకొని మనసు శరీరం అంతా ఏకం చేసుకొని బుద్ధిగా తిరిగిన ప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణ చనిపోతానండి. అందుకని ఎందుకు మనోళ్ళు 108 ప్రదక్షిణాలు పెట్టిందంటే ఈ ఒక 4 ప్రదక్షిణ తిరిగి ఇవాళ పెద్దోడు కోతులు కోడి తినిందో లేదో, 10 ప్రదక్షిణలు 20 ప్రదక్షిణ తిరిగి ఆ బెర్రి ఇవాళ పాలిచ్చిందో లేదో, ఇవాళ వాడికి ఎడిగిపోయిన లేదనుకోండి తిరిగేంద్ర అనుకో. ఇవన్నీ తిరగతారని మాయలో ఉండి ప్రపంచము అని అందుకని 108 పెట్టించింది పెద్దోడు. 108 ఒకటన్నా ఏడస్తారని 108లో ఒక్కటన్నా త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకం మెచ్చునని అన్నమాచార్య 300 సంవత్సరాలు రాశాడు. బాగా రాశాడు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకం మెచ్చును అని రాశాడు. ఇప్పుడు లక్ష్మీనాయుడు వాడు మనకు అప్పగిచ్చేసాడు. లక్ష్మీనాయుడు నాకు చెప్తాడా? వాళ్ళు చెప్తారు. మనం చేయాల్సింది వాళ్ళు చెప్పినా చెప్పకుండా మాటకు సత్యం ప్రాణం అని స్వామి చెప్పాడు. మనతోటి మనం కల్మేషం లేకుండా ఖచ్చితంగా చేస్తే తప్పకుండా ఆయన చేయాల్సిన పని ఆయన చచ్చినట్టు చేస్తాడు అంతే తనతో. అందుకని ఎన్నో వనంతరాలు, ఎన్నో చెట్లు పూలు చెప్పింది. ఎన్ని చెప్పిందని చాలా చెప్పింది. అది మరేను మాత్రులుగా లవంగా లొంగా చూత కేతికి వల్లాతక కాంబర్తాక సరళి పనస బదరి ఒకుళ వంజుల వట కొటజ కుంద కురువక కురుంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార చందన పిసిమంద మందార జంబు జంబేర మాధవ మధోక తార తక్కోర తమాల ఎంతాల రసాల సాల ప్రియాల బిల్వ మలక ప్రముఖ కదంబ కరవేర కదలిక పిత్త కాంచన గంధరాల సురేష్ శంకుభాషక పలాస నాగ పున్నాగ శంపక శతపత్ర మరొక మల్లిక మాతల్లి కాపరముఖ వసంతమయ సౌభాగ్య సంప దంపకురిత పల్లవిత కొరికిత కుసుమిత ఫలిత లలిత విటాపి మాతల్లి మరొక మాతల్లి కాపరముఖ వసంతమయ సౌభాగ్య సంప దంపకురిత పల్లవిత కొరికిత కుసుమిత ఫలిత లలిత విటాపి ఇరున్నరు మణివాల కనికిమ సంగతి విచిత్ర విద్రోహమాన మహోద్వార సుఖ పిక నిఖర సమంచిత నిచిత సంపుట నిర్ధారిత శాకాంతర ఫలి పక్య ఫలిత ఆంధ్ర రస ప్రవాహంబును కనుకమైన తల్లికాత దగినికర మరకత మాణిక్య వజ్ర వైడర్య నేల గోవేదిక పుష్యరాగవలైన తెచ్చేస్తారు. మనం తెచ్చేయలేము, మనం తెచ్చేసేది ఒక మనసు. కాబట్టి అందుకని జాగ్రత్తగా చేసినారు. అది కూడా భగవంతుడు కైంకర్యం చూడాలంటే కూడా కళ్ళు పుణ్యం చేసి ఉండాలి. భగవంతుడు ప్రదేశంలో పాదం మోపాలంటే కూడా పాదాలు పుణ్యం చేసి ఉండాలి. పుణ్యం చేసిన పాదాలు పుణ్యం చేయలేదనుకో ఆ పాదాలు దారిని చూస్తా భావాల్సి ఉంది, వచ్చేదానికి అర్హత ఉండదు. అంటే అది అకట్టి అంటే బాధ. ఆ కట్టి కూడా ఆ కట్టిలో పాపిష్టి కట్టిలో ఉండి ఆత్మ కూడా బాధపడద్దు. అంటే ఏమనంటే ఈ పాపిష్టి కట్టిలో వేసినాడు ఈ జీవుణ్ణి, ఈ పాపిష్టి కట్టి నన్ను ఎక్కడికి తీసుకుపోవటం లేదు, ఏ పుణ్య కార్యాన్ని తీసుకోలేదు. ఈ పాపిష్టి కట్టిలో ఎప్పుడు పారిపోతాను పక్కకి. పుణ్య కార్యాన్ని చేసే శరీరంలోకి ఎప్పుడు మళ్ళా నేను మరుజన్మ చిరిగితే చిరిగిపోయిన చొక్కా నిలిచిపెట్టి కొత్త చొక్కా దొరుకున్నట్టు శరీరం పరిహారం అయిపోతుంది. అయిపోయినప్పుడు మళ్ళా కొత్త శరీరం దాల్చినట్టు భగవద్గీతలో చెప్పినట్టు ఆయన పోషిస్తుందంట. పోషించడం అంటే ఏడుస్తుందంట ఆత్మ. కాబట్టి ఆత్మకు ఆహారం జ్ఞానము భక్తి, శరీరానికి ఆహారం బువ్వ.
ఆహారం. శరీరానికి ఆహారము అన్నం. అన్నమయం ప్రాణమయం. ఆహారం అనేది శరీరం ఉండదు. శరీరం లేనిది గూడు లేనిది దానిలో ఉండే పరమాత్మ ఉండలేడు. దేహం దేవాలయం. కాబట్టి జీవుడు జీవాత్మ పరమాత్మ. కాబట్టి శరీరంలో ఉండేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ అందుకని అన్నమయం ప్రాణమయం. ఆహారం లేని శరీరం ఉండదు, శరీరం లేనిది ఆత్మ ఉండదు, ఆత్మ లేనిది పరమాత్మ లేదు. పరమాత్మను చూడని జీవితమే పనికిరాని జీవితము. పుట్టటం సావటం. దీనికి అర్థం చెప్పిండ్రు. ఏం జన్మ? ఇదేం జన్మ అన్నారా? మానవ జన్మ మానవ జన్మ లేకుండా చూసుకోమని. మనం ఉండేది ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద ఏమంటారు? దీనికి ఏం పేరు? జగత్ అంటారు. ఏమంటారా? జగత్తు. ఎక్కడ ఉన్నాం మనమా? ఈ జగత్తులో ఉన్నాం. జ అంటే జన్మించడం. గత్తు మంచోడు గతించిపోయినాడని అంటారు పెద్దోడు. జ అంటే జన్మించడం. గత్తు అబ్బా మంచోడై గతించిపోయినాడు, పాపం చాలా మంచి. కాబట్టి గతించిపోయేది శరీరం, అంతే కదా. కాబట్టి ఇక్కడ టెంకాయలు వేడి బాకండి, పెద్ద గుండంలో వేయండి, వెంకయ్య స్వామి గుండంలో వేస్తే మంచిది. వెంకయ్య స్వామి గుండంలో ఉండ్లు వేసినా, పూలు వేసినా, టెంకాయలు వేసినా, నవధాన్యాలు వేసినా, ఆయన వెంకయ్య స్వామి ఏ వస్తువు తెచ్చిన ఎత్తి గుణంలో వేసి కాల్చేవాడు. ఆయన అరటిపళ్ళు కూడా గెలగెల పొడిచి కాల్చేది వెంకయ్య స్వామి. కొంతమంది టెంకాయ వేస్తే తీసేయండి అయ్యా, వాళ్ళు టెంకాయ కుక్కలు కూడా తినవని అనుడు వెంకయ్య స్వామి. కర్మజీవులు కాబట్టి అందుకనేసి కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కాసుకొని కాటేస్తుంది, కర్మ వదిలిపెట్టదు. అందుకని రెండో మార్గాలు ఈ ప్రపంచంలో. చేసిన పుణ్యము, చేసిన పాపము. పుణ్యము రక్షించుగాక, పాపము శిక్షించుగాక. పాపము ఎక్కడి ఇవ్వాలి? పాపం శాపం తాపం మనసుకి ఎప్పుడు శాంతి ఉండదు. కాబట్టి పాపం శాపంతో సమానమైంది. అందువల్ల ఒకవేళ మనం పుణ్యం చేయలేకపోయినా కూడా పాపానికి కొంచెము దూరంగా ఉండాలి. ఒకవేళ చేయలేకపోయినా పర్వాలేదు, చేసేవాళ్ళని అనాలు పెట్టి బండలు వేయకూడదు. కొంతమంది ఉంటారబ్బా భలే చేస్తుండ్రయ్యా, భలే చెప్తుండే అని కూడా అనేవాళ్ళు ఉంటారు. అనుకుంటే వాళ్ళ కర్మది. వెంకయ్య స్వామి నేను నువ్వు ఒక పిచ్చోడివి అని అడిగాను. ఆయన రాళ్ళు వేశారు. ఈ ప్రపంచమంతా ఇప్పుడు ప్రపంచాన్ని అంతా ఆడిస్తున్నాడు వెంకయ్య స్వామి. ఆ రోజుల్లో ఉండింది ఎంతమంది ఉండిండ్రా? ఒక కొద్ది వేలలో ఉండిండ్రు. ఇప్పుడు వెంకయ్య స్వామికి సాధారణంగా కోట్లలో ఉంది. వెంకయ్య స్వామి కోట్లలో ఉంది. లక్షలు దాటి ఎప్పుడో పోయింది, కోట్లలో ఉంది వెంకయ్య స్వామి. కాబట్టి అందుకని వెంకయ్య స్వామి అయ్యా వాళ్ళు ఉండేదాన్ని బట్టే మనం ఉండేది. వాళ్ళు మన సాయి చూస్తే వాళ్ళ సాయి కూడా మనం చూసేదే కదా. కాబట్టి వెంకయ్య స్వామి బగాలేదు. కానీ మన సాయి చూస్తూ వాళ్ళ సాయి చూసేది ఏంటంటే కొంతమందికి తొందరగా కావడం లేదంటే ప్రారంభం ఉందని గమనించాలి. ప్రారంభం అంటే ఏదో గత జన్మలోనో పోయిన జన్మలోనో పెద్దోళ్ళు చేసిందో పితృకర్మో, ఇంకొక కర్మో, నాగకర్మో, నాగదోషమో, విశేషమో, దోషమో ఏదో ఉండి కొంచెం ఆలోచన చేస్తుంది గ్రహించి, సరే ముందు జన్మలోనో తెలుసో తెలియకో ఏదో చేసి ఉన్నాము, ఇక జన్మలోనైనా కూడా మాకు అట్లా లేకుండా మంచిగా అనిపించి మంచి మార్గంలో దేవుడిని అడగాల్సింది ఏంటంటే మేము చేసేది కరెక్టో కాదో, ధర్మమో అధర్మమో, సత్యమో అసత్యమో, పుణ్యమో పాపమో ఎరగవు. అందుకని మమ్మల్ని జీవితానికి పంపించినందుకు మమ్మల్ని మంచి దారిలో నడిపించి మా చేతి ఏ ప్రాణికి కూడా అపకారం లేకుండా ఉపకారం వీలైనంతవరకు చేయించే శివుడిని మనసు కష్టపెట్టకుండా మమ్మల్ని నీ శరీరాన్ని వచ్చినందుకు శత అంటే 100 శతవర్షములు మెదలు చెప్పిన శరతలు దాకా నిలవద బండికి భంగం కలిగిందంటే కదలదు మెదలదు కర్మల బండి. తల్లిదండ్రుల మొదమున నుండి 9 నెలలు పొదిలో ఉండి మలమూత్రంలో ఉండలేక దారి చూసుకొని వచ్చిన బండి 8 జానల ఇంటిని ఎందు 66 మరలున్నాయి. 33 ఊర్ల మోపుతో జోడు గొట్టములు కలిగిన బండి, 9 కిటికీలు కలిగిన బండి, త్రోవ అందరికి తెలియని బండి, జోడు అద్దములు కలిగిన బండి, దాడి తెలియని జంతా బండి, 25 ఎక్కడి బండి, 6 ధరలు ఎక్కడి బండి, 7వ స్టేషన్ ఎక్కి చూస్తే ఏకాశ్చర్యములు ఉండే బండి, అహోరేత్రుడు మిషన్ జరిగితే ప్రచారం చేసే హుషారు బండి, గురు మంత్రమును గుర్తు తెలిస్తే కైలాసమునకు కదిలే బండి. అంటే అని పెద్దోడు రాసే నాకు అసలు చదువు లేదు, చదువు ఎందుకయ్యా, సంస్కారం ఉంటే సరిపోద్దని ఆయన చెప్పాడు. చదువుకున్నాడు ఎంతమంది ముసలోడు కూడా పెట్టుకుని అల్లాడికి చాకులు జ్ఞాపకం. తల్లిదండ్రులు చదువుకుని ఉండేవాడు భూమి మీద ఉండే కూడా చచ్చిందంతా సమానం.
తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసిన వాళ్ళు పుణ్యాత్ములు, ధన్యాత్ములు, నిజమైన మనుషులు. మానవత్వం ఉండేవాళ్ళు అయితే తల్లిదండ్రులను పోషించాలి. వాళ్ళు ఒకళ్ళు ఏదైనా తిట్టున్నా ఏమన్నా ఉన్నా కూడా మింగి నీళ్లు తాగి వాళ్ళు జాగ్రత్తగా చూస్తే వెంకటేశ్వరం సంతోషిస్తుడు. అసలు దేవుడే వాళ్ళని మంచి లెక్కలో పెడతాడు. తల్లిదండ్రులను చూడకుండా ఉండేవాడు ఏం ప్రయోజనం? తల్లి నెరిగిన వాడు దైవంబు నెరుగుడు, దైవంబు నెరిగిన వాడు మిన్ను నెరుగు, మిన్ను నెరిగిన వాడు మన్ను నెరుగు, మిన్ను మన్ను నెరుగుడు తనను తాను ఎరుగురా ఈశ్వరామ నిర్వేమని రాసింది. కాబట్టి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టని వాడికి గిట్టని పుట్టలోని చేతులు పుట్టదా గిట్టదా ఈశ్వరామ. నేనేమన్నా చదువుకొని 3 కూడా పూర్తి చేయలేదు. పెద్ద పెద్ద చదువులు వాళ్ళు వస్తారు. నిన్న వారం కాక మధ్యలో శనివారం కాకుండా సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చాడు. ఆయనకేందో సమస్య, పాప ఆరోగ్య సమస్య. సుప్రీంకోర్టు జడ్జి అయినా పేరు నాకు తెలియదు. వచ్చిండు సుప్రీంకోర్టు జడ్జి, ఢిల్లీ నుంచి వచ్చిండు. ఏదో చెప్పినామనుకోని సుప్రీంకోర్టు జడ్జి అయినా కూడా, జిల్లా కలెక్టర్ అయినా కూడా, రాష్ట్రపతి అయినా కూడా ఆయన అవసరం కదా. ఎవరు అవసరమా? ఆయన అవసరం. అందుకని జాగ్రత్తగా, అంటే భగవంతుడు దయ ఉంటే ధన్యుడు, దయ లేనోడు దరిద్రుడు. దయ రావాలంటే మనం మంచి ప్రవర్తనతో ఉంటే దయ ఖచ్చితంగా కదా. అది దేవుడు 1, మనుషులు 0. 4 సున్నాలు పెట్టి 1 పెడితే ఏమవుద్దా? 40,000. ఓహో, పెద్ద చదువు కాదు. 4 సున్నాలు పెట్టి 4 సున్నాలు పెట్టి ఎంత అవుతా? ఏదో ఒకరు కూడా కరెక్ట్గా చెప్పలేదు. 4 రకాలు చెప్పేద్దాం. 10,000. 1 సున్నా పెట్టి 1 పెడితే 10, 2 సున్నాలు పెడితే 3 సున్నాలు పెడితే 4 సున్నాలు పెడితే 5 సున్నాలు పెడితే 6 సున్నాలు పెడితే 60,00,000. ఆమెను బాతుంటే 1 తీసేస్తే అన్ని. కాబట్టి మనిషి జీవితమే 0. 1 కలిసిన పొద్దు దానికి విలువ. కాబట్టి ఆ 1 అనే వస్తువు భగవంతుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరూ కూడా సంస్థానం, ఇక్కడ సంస్థానమే కాదు, ఏ దేవుడికైనా సంస్థానం అంటారు. ఇక్కడ సంస్థానం లేకైనా ఎక్కడ సంస్థానంలో పోయింది, భగవంతుడి స్థానంలోకి పోయినప్పుడు రాజసంగా గాంభీర్యం ఉండకూడదు. దాసోహం అంట ఎవరు ఉంటారో వాళ్ళ యందు దయ పెడతారు దేవుడు. శావాభావంతో ఉండాలి. రాజసంగీత చూస్తుండే నన్ను ఒక్కడ దడతాడంట ఆయన. ముందు చూడరా అంటకండి అంటుంటే నాకు తెలియదు. అందుకని పౌర్ణమిత అయిపోయింది, రెచ్చి పెట్టేసుకొని మళ్ళీ కొంచెం నైవేద్యం అయిందమ్మా, పూజ చేసేస్తాము.